ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ సమయంలో కొన్ని ఆత్మీయ మాటలు మనం ధ్యానించుకుందాం. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే చాలా ఉపమానాలు ఉన్నాయి కదా. యేసయ్య పరిచర్య చేస్తున్న సమయంలో ఉపమానాల ద్వారా ఎంతో మందికి సువార్తను ప్రకటించారు. పాత నిబంధనలో కూడా ఒక ఉపమానాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఈ ఉపమానం ఏంటంటే చెట్ల యొక్క సంభాషణ, చెట్ల యొక్క మాటలు. అసలు ఈ చెట్ల యొక్క సంభాషణ ఎందుకు తీసుకున్నారు? అసలు ఎవరు ఈ ఉపమానాన్ని చెప్పారు? అసలు ఒక ఉపమానంగా ఈ చెట్ల యొక్క సంభాషణని తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఆ విషయాలన్నీ కూడా కొంచెం ఈరోజు మనం ధ్యానించుకుందాం. 9వ న్యాయాధిపతులు 8వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. అసలు ఈ చెట్ల యొక్క సంభాషణ, ఈ ఉపమానం అనేది ఎందుకు వచ్చిందంటే, గిద్యోనుని యెహోవా దూత దర్శించినప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలవడం జరిగింది. అప్పుడు దేవుని దూత ఏమని చెప్పారు అంటే గిద్యోనుతో, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడివి కాబట్టి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ నువ్వు విడిపించాలి. అప్పుడు గిద్యోను దేవుని మాటకు లోబడి మిద్యానీయులతో యుద్ధము చేయడం వల్ల ఇశ్రాయేలీయుల ప్రజలకి విజయం కలిగింది. విజయం వచ్చిన సందర్భంలో ఇశ్రాయేలీయులందరూ కలిసి గిద్యోను దగ్గరికి వెళ్తారండి. గిద్యోను దగ్గరికి వెళ్ళి, మీ ద్వారా మిద్యానీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులమైన మేము గెలిచాము కాబట్టి గిద్యోను నువ్వు మాకు రాజుగా ఉండు, మమ్మల్ని అందరినీ నువ్వే ఏలు అని అడిగినప్పుడు గిద్యోను ఈ విధంగా వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంటంటే 23వ వచనం, అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు. చూసారా, గిద్యోను అంటాడు, నేను మీకు రాజుగా ఉండను, నా కుమారులు కూడా రాజుగా ఉండరు, యెహోవా మిమ్మును ఏలును అని చెప్పాను. పరాక్రమము గల బలాఢ్యుడైన గిద్యోను ఇశ్రాయేలీయుల ప్రజలందరితో చెప్పిన మాట, యెహోవాయే మిమ్మును ఏలును, నేను కాని నా కుమారుడు ఎవరు కానీ మీకు రాజుగా ఉండము, యెహోవాయే మిమ్మును ఏలును అని చెప్పడం జరిగింది. గిద్యోనికి 71 మంది కుమారులు ఉన్నారండి. గిద్యోను చనిపోయిన తర్వాత అబీమెలెకు అని ఒక కుమారుడు చాలా గర్వముతో నిండి నేనే రాజునవ్వాలి అని ఆ గర్వముతో తన అసలు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఈ సందేశంలో మనం విందాం. ఈ 9వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే గిద్యోను యొక్క కుమారుడు అబీమెలెకు. గిద్యోను ఇందాక మనం చెప్పినట్లుగా నేను మిమ్మును ఏలను, నా కుమారుడు కూడా ఏలడు, యెహోవాయే మిమ్మును ఏలును అని ఇశ్రాయేలీయులతో చెప్పడం జరిగింది కదా. ఇంతకు ముందు 8వ అధ్యాయం 23వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూసాం. అయితే గిద్యోను చనిపోయిన తర్వాత ఆయన కుమారులలో ఒక్కడైన అబీమెలెకు, నేను రాజునవ్వాలి, నేను ఖచ్చితంగా రాజునవ్వాలి, నా తండ్రి చనిపోయాడు, నేను ఖచ్చితంగా రాజు అవ్వాలి అని ఎంతో గర్వముతో, అధికారము మీద ఎంతో దురాశతోని ఎన్నో ఘోరమైన పనులు చేస్తాడండి అబీమెలెకు. ఈయన పరాక్రమము గల బలాఢ్యుడి కుమారుడు. అబీమెలెకు ఎవరో కాదు, పరాక్రమము గల బలాఢ్యుడైన గిద్యోను కుమారుడు. చూసారా, తన తండ్రి గిద్యోను దేవుని మాటకు లోబడి మిద్యానీయులతో యుద్ధము చేసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడతాడు. కానీ తన కుమారుడు నేను రాజుగా అవ్వాలి అనొక గర్వంతోని ఎంత ఘోరమైన పని చేశాడో, అంటే అధికారము అనే ఆశతోని నేను రాజుగా ఉండాలి, ప్రజలందరూ నా మాట వినాలి, నాకు మాత్రమే లోబడి ఉండాలి అని ఒక దురాలోచనతో, దురాశ ద్వారా ఎన్నో ఘోరమైన కార్యాలు చేశాడండి. అసలు ఈ అబీమెలెకు ఎందుకు అలా చేశాడు, అసలు ఏం చేశాడు అనేది మనం చూద్దాం. గిద్యోనికి 71 మంది కుమారులు అని అన్నాం కదా. అయితే అబీమెలెకు ఒకవేళ నాకు బదులుగా నా సహోదరులు ఎవరైనా రాజుగా అవుతారేమో, నేను రాజునవ్వనేమో, నేనే రాజుగా ఉండాలి, నేను మాత్రమే పరిపాలించాలి అని ఈ దురాశతో అబీమెలెకు ఏమనుకున్నాడంటే, ఒకవేళ నేను రాజు అవ్వకపోతే నా 70 మంది సహోదరులు ఉన్నారు కదా, నా 70 మంది నా సహోదరులు 70 మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరైనా రాజు అవుతే నేను రాజునవ్వలేను,
నాకు అథారిటీ ఉండదు, నేను రాజుని అవ్వలేను కాబట్టి 70 మందిని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. చంపడం కూడా జరిగింది. ఒకసారి చూద్దామా 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 5వ వచనంలో, తరువాత అతడు ఒప్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. చంపడానికి గల కారణం ఏంటంటే, అబీమెలెకు కంటే ఇంకా ఎవరన్నా వాళ్ళ సహోదరులలో ఎవరైనా రాజుగా అవుతారేమో, నాకు అధికారం ఉండదు, వాళ్ళని చంపేస్తే ఆ రాజ్యం నాకు వస్తుంది, ఆ అధికారం నాకు వస్తుంది అని ఒక పరాక్రమము గల బలాఢ్యుని కుమారుడు ఎంత ఘోరంగా ఆలోచించడం జరిగిందండి. ఆ ఆలోచన సఫలం కూడా చేస్తాడు. ఆలోచన రావడం ఒకటి, దాన్ని సఫలం చేయడం ఇంకో గొప్ప పాపం. ఒక్క రాతి మీద చంపెను అంట. ఆ అబీమెలెకు తన సహోదరులందరినీ ఒక్క రాతి మీద 70 మంది సహోదరులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కూడా కాదు, 70 బ్రదర్స్ ని, 70 మంది సహోదరులను ఒకేసారి ఒక్క రాతి మీద చంపడం జరిగింది. అయితే అందులో ఒక్క సహోదరుడు మాత్రం తప్పించబడతాడండి. అయితే యాక్చువల్లీ చంపింది 70 మెంబర్స్ అని అనుకుంటాడు, తనకున్న సహోదరులందరినీ చంపేశాను అని అనుకుంటాడు. కానీ ఒక్క సహోదరుడు మాత్రం తప్పించుకుంటాడు. అతని పేరు ఏంటంటే యోతాము అనే వ్యక్తి ఒక ప్రవక్త. సో ఇక్కడ చూద్దాము 7వ వచనం. దాని తర్వాత చూద్దాం, ఒక్క రాతి మీద చంపెను అని 5వ వచనంలో కంటిన్యూషన్ చూస్తే, యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఈ విషయం అబీమెలెకు తెలియదు. యోతాము ఒక ప్రవక్త, దేవుడు అతనిని కాపాడి తప్పించబడేలాగా చేశాడు. కానీ అబీమెలెకు ఏమనుకుంటున్నాడంటే, నేను అందరినీ చంపేశానని అనుకుంటున్నాడు. కానీ తప్పించుకున్నాడు ఆఖరి సహోదరుడైన యోతాము. తర్వాత ఏం జరుగుతుందంటే, ఈయన రాజుగా నియమించబడతాడండి ప్రజలందరి ద్వారా. 6వ వచనంలో ఆఖరిగా చూస్తే, అబీమెలెకును రాజుగా నియమించిరి. ఆయన ఒక దురాశ ద్వారా రాజుగా నియమించబడాలి అని అనుకుని తన బ్రదర్స్ అందరినీ చంపడం జరిగింది. అలాగే అబీమెలెకు ఏ దురాలోచనతో చేశాడో, ఏ దురాశతో చేశాడో ఆ దురాశ నెరవేరింది. ఆయన రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత యోతాము, తన సహోదరుడైన యోతాము అనే ప్రవక్తకి ఈ విషయం తెలుస్తుందన్నమాట. అబీమెలెకుని ప్రజలందరూ కలిసి రాజుగా నియమించారు అని తెలిసినప్పుడు ఈ ఉపమానాన్ని చెప్పడం జరుగుతుంది. అబీమెలెకుకి ఎంతో గర్వం, నేనే రాజుగా ఉండాలి, నేనే పరిపాలించాలి, నాకే ఒక అథారిటీ ఉండాలి, నేను చెప్పిన మాటే ప్రజలందరూ వినాలి, జనాలందరూ వినాలి అని ఒకే ఒక్క గర్వముతో ఇంత క్రూరమైన ఆలోచన అబీమెలెకుకు ఉంది. ఎంత క్రూరమైన పని చేయడానికి కూడా తిరగని స్వభావం ఉంది. ఎంత ఘోరమైన ఆలోచననైనా సరే, నాకు అథారిటీ రావాలంటే నేను ఇది ఖచ్చితంగా చేస్తాను అన్న స్వభావము అనే మెంటాలిటీ అబీమెలెకుకు ఉంది. అయితే ఎప్పుడైతే యోతాము అబీమెలెకును రాజుగా ప్రజలందరూ కలిసి నియమించుకున్నారు అని ఎప్పుడైతే యోతాము అనే ప్రవక్త విన్నాడో, ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది. ఈ చెట్ల యొక్క సంభాషణ అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. అసలు యాక్చువల్లీ చెట్లకి నోరుంటుందా? నోరుండదు, అవి మాట్లాడుకొని కూడా మాట్లాడవు. కానీ ఈ ఉపమానం తీసుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన వాక్య భాగంలోనికి ఇంకా కొంచెం డిస్కస్ చేస్తున్న సమయంలో మనకు అర్థమవుతుంది. 7వ వచనంలో చూసినట్లయితే, ఆ యోతాముకి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజిము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెను అని మనస్సు కలిగి బయలుదేరి. 8వ వచనం నుండి చెట్ల యొక్క సంభాషణ అనే ఉపమానము ప్రారంభించబడింది. ఇక్కడ ఏమనుందంటే, చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెను అని మనస్సు కలిగి బయలుదేరి. అంటే ఈ చెట్ల యొక్క సంభాషణ, దీనికి ఏమని అర్థం చేసుకోవాలంటే, అబీమెలెకుకు ఉన్నటువంటి హృదయము, అబీమెలెకు ఎలాంటి హృదయము కలిగి ఉన్నాడు, ఈ చెట్ల యొక్క సంభాషణ. అట్లా చెట్లు
ఒకరికొకరు మాట్లాడుకున్నారంట. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇల్లస్ట్రేషన్ గివెన్ ఇన్ ద బైబుల్. ఒక చెట్టు ఒకటితో అలా చెట్లన్నీ కలిసి మాట్లాడుకుని మనందరికీ ఒక రాజు కావాలి, మనం అందరము ఒక రాజును నియమించుకోవాలి అని చెట్లు అన్ని కలిసి మాట్లాడుకున్నట్లుగా ఒక ఎగ్జాంపుల్ యోతాము అనే ప్రవక్త, అబీమెలెకు యొక్క సహోదరుడు యోతాము అనే ఒక ప్రవక్త ఈ ఇల్లస్ట్రేషన్, ఈ ఎగ్జాంపుల్, ఈ ఉపమానం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలందరూ ఎంత తెలివి తక్కువగా ఆలోచించారు అంటే, ఒక అసలు అర్హత లేని వ్యక్తిని రాజుగా నియమించుకున్నారు అనేది, అసలు రాజుగా ఉండాల్సిన క్వాలిటీస్ ఒక్కటి కూడా అబీమెలెకుకు లేదు. అయినా సరే ప్రజలందరూ కూడా ఏ నిర్ణయంతోని ఈ అబీమెలెకును రాజుగా నియమించుకున్నారు అని యోతాము కూడా చాలా బాధ కలిగించింది. ఈ 8వ వచనం తర్వాత 9వ వచనంలో చూస్తే, మమ్మును ఏలుమని చెట్లు అన్ని కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఫస్ట్ మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుకగా, ఒలీవ చెట్లు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఉగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. ఇక్కడ చూసారా అండి, చెట్లు అన్ని కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు, మా చెట్లన్నిటికీ నువ్వు రాజుగా ఉంటావా అని అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండాలా అంటే, దేవుడు నాకు అప్పగించిన పనిని చేయకుండా మాని మీ మీద అధికారిగా నేను ఉండాలా? ఒకవేళ ఎగ్జాంపుల్ అండి, దేవుడు ఇచ్చిన పని మాత్రమే మనము చేయాలి. ఇక్కడ గిద్యోనుని చూసినట్లయితే దేవదూత, యెహోవా దూత గిద్యోనికి కనబడి, నీకు అప్పగించిన పని ఏంటంటే మిద్యానీయులతో నువ్వు పోరాటం చేసి ఇశ్రాయేలీయులకు, దేవుని ప్రజలకు నువ్వు విజయం ఇవ్వాలి, విజయం తీసుకొని రావాలి అంటే, గిద్యోను తన పనిని తాను సక్రమంగా చేసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులు గిద్యోను దగ్గరికి వెళ్ళి, నువ్వు రాజుగా ఉండు, మాకు రాజుగా ఉండవా అని అడిగినప్పుడు గిద్యోను ఏమనుకున్నాడంటే, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసేసాను, దట్స్ ఇట్, దట్ ఈస్ ఆల్ డన్. ఇప్పుడు నేను ఒక రాజుగా ఉండి మిమ్మల్ని ఏలడము, మిమ్మల్ని పరిపాలించడం అనే పని నాకు దేవుడు ఇవ్వలేదు, నాకు దేవుడు ఏ పని అయితే చెప్పారో నేను అది చేసేసాను అని ఇశ్రాయేలీయులతో చెప్పడం జరిగింది కదా 8వ అధ్యాయం 23వ వచనంలో. ఇక్కడ కూడా ఈ ఉపమానంలో ఒలీవ చెట్టు కూడా అదే అంటుంది, దేవుడు నాకు ఏ పనినైతే అప్పగించాడో అది నేను చెయ్యాలి, కాబట్టి నేను మీకు అధికారిగా ఉండి, నా దేవుడు ఒకవేళ నేను మీకు అధికారిగా ఉంటే నా పని నేను చేయకుండా నాకంత సమయం ఉండదు, నా పనిని నేను చేయలేను, కాబట్టి నేను ఉండను అని తేల్చి చెప్పేసింది ఒలీవ చెట్టు. సెకండ్ చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు ఏమంటుంది, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా ఉండాలా? నేను, నా దేవుడు అప్పగించిన పని ఏంటి, నేను మాధుర్యాన్ని ఇవ్వాలి, మంచి ఫలాలను ఇవ్వాలి, కాబట్టి నా దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేయాలి, కానీ అధికారిగా మీ మీద నాకు ఉండడానికి అర్హత లేదు అని అంజూరపు చెట్టు చెప్తుంది. తర్వాత ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా ద్రాక్షవల్లి ఏమంటుంది, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యకుండా ఉండి మీ మీద అధికారిగా ఉండాలా అంటే, దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్ష రసము ఇవ్వడమే నా పని, దాని పక్కన పెట్టి మీ మీద అధికారిగా ఉంటూ నేను ఒక అథారిటీని తీసుకోవడం అది నా పని కాదు అని దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. చెట్లు అందరు కలిసి అడిగినప్పుడు ద్రాక్షవల్లి, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్లు, ఈ 3 చెట్లు లేదు, అధికారిగా ఉండడం మా పని కాదు, దేవుడు మాకు అప్పగించిన పని మాకుంది, అదే మేము సక్రమంగా చేసి దేవుని సన్నిధానంలో మేము నమ్మకంగా ఉంటాము అని 3 చెట్లు చెప్పడం జరిగింది. తర్వాత ఈ చెట్లు అన్ని వచ్చి 14వ వచనంలో చూద్దామండి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలమని ముండ్ల పొద యుద్ధ మనవి చేయగా, చూసారా అండి, దిస్ ఇస్ 4th ట్రీ. ఫస్ట్ చెట్టు ఏంటి, ఒలీవ చెట్టు, తర్వాత అంజూరపు చెట్టు, తర్వాత ద్రాక్షవల్లి. ఈ 3 చెట్లు అయిపోయినాయి. ఇప్పుడు ముండ్ల పొద యుద్ధకు వచ్చాయి. ఈ ముండ్ల పొద ఏమంటుందో మనం విందాము. 15వ వచనంలో, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. అసలు ముండ్ల పొదకి నీడుంటుందా అండి? రండి,
నా నీడను ఆశ్రయించుడి అంటే ఒక ఇన్విటేషన్ ఇస్తుంది ముండ్ల పొద. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఇన్విటేషన్. రండి నా నీడను ఆశ్రయించుడి అంటే అసలు ముండ్ల పొదకే స్థలం ఉండదు. అదే ఎక్కడ పడితే ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో పెరుగుతూ ఉంటుంది. ప్రజల కాళ్ళ క్రింద తొక్కివేయబడుతుంది. దానికే ఒక నీడ అంటూ ఉండదు, దానికే ఒక స్థలం అంటూ ఉండదు. దాని జీవితమే ఏమవుతుందో ముండ్ల పొదకి తెలియదు. కానీ ఏమంటుంది? రండి నా యుద్ధకు రండి, నా నీడను ఆశ్రయించుడి అని అనడమే కాకుండా ఇంకేమంటుందంటే, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును అని చెట్లతో చెప్పెను. చూసారా అండి, అసలు ఇక్కడ నీడ ఇచ్చే కెపాసిటీ ఒలీవ చెట్టుకుంది, ద్రాక్షవల్లికుంది, అలాగే అంజూరపు చెట్టు కూడా ఉంది. కానీ ఈ 3 చెట్లు దేవుడు మాకు అప్పగించిన పని మాత్రమే మాకు ప్రాముఖ్యమైంది. ఈ అధికారిగా ఉండడము, పరిపాలించడము, ఈ గర్వముతో ఉండడము, ఇవన్నీ కూడా మాకు తగినవి కాదు. దేవుని మాటకు లోబడే వాళ్ళకి ఈ గర్వముతో ఉండడము ఇవన్నీ తగినవి కాదు. అది కరెక్టే కదండి. ఇవన్నీ ఈ చెట్లు అన్ని కూడా దానిని దృష్టిలో పెట్టుకొని యాక్సెప్ట్ చేస్తే, మేము దేవుని పని మాత్రమే చేయాలి అని చెట్లన్నీ యాక్సెప్ట్ చేస్తే, ఈ ముండ్ల పొద రండి నా నీడను ఆశ్రయించడి అని ఇన్విటేషన్ ఇస్తుంది చెట్లన్నిటికీ. ఇక్కడ యోతాము ఈ ఉపమానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అబీమెలెకు జీవితం ఈజ్ ఈక్వల్ టు దిస్ ముండ్ల పొద. ఈ ముండ్ల పొదకు ఈ ముండ్ల పొదకి ఆ అబీమెలెకు యొక్క హృదయానికి 2 ఈక్వల్ గా ఉన్నాయి. అసలు తనకే స్థలం లేదు, ముండ్ల పొద ఎక్కడుంటుందో తెలీదు. కానీ రండి నా నీడను ఆశ్రయించుడి అని రాంగ్ ఇన్విటేషన్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ అబీమెలెకు కూడా అదే చేశాడు. ఆయన గర్వముతో నేను పరిపాలించాలి, నా తండ్రి కదా, నా తండ్రి తర్వాత నేనే ఉండాలి, రాజుగా ఉండాలి అని గర్వముతో, అధికారముతో, ఇదంతా దురాశతో ఆలోచించి ఫైనల్ గా 70 మంది తన సహోదరులందరినీ చంపి రాజుగా నియమించబడతాడు. ప్రజలందరూ కూడా ఒక రాంగ్ పర్సన్ ని రాజుగా ఎన్నుకుంటారండి. ఇంత ఘోరమైన పని చేసి అబీమెలెకు ఫైనల్లీ రాజు అవుతాడు కదా. అసలు ఆయనకి ఏ గతి పట్టిందో చూద్దామా. 9వ అధ్యాయంలో 53వ వచనం చూద్దామండి. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. చూసారా, ఒక స్త్రీ అంట అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. ఆయన కపాలం అంటే తల మొత్తం పగిలిపోయి చనిపోతున్న సమయంలో అప్పుడు అబీమెలెకు ఏమంటాడంటే, అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. ఒక స్త్రీ చేతిలో తల పగిలిపోయింది, ఇంకొక బంటు చేతిలో ఆయన చంపివేయబడ్డాడు. ఇంకా అలాగే 56వ వచనంలో చూస్తే, అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. చూసారా, తన తండ్రికి చేసిన ద్రోహం అంటే దేవుని మాట వినకపోవడమే. తన దేవుడు ఎలాగైతే తన తండ్రి అయిన గిద్యోను ఎలాగైతే దేవుని మాటకు లోబడి దేవుడు తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేశాడో, ఇంకా వేరే దురాలోచన కానీ దురాశ కానీ తన తండ్రి ఎలాగైతే పెట్టుకోలేదో, ఈ అబీమెలెకు క్వైట్ అపోజిట్ గా, తన తండ్రి అయిన గిద్యోనుకు క్వైట్ అపోజిట్ గా నడవడము వల్ల ఒక ద్రోహం అనేది, తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించను. అలాగే షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేసును. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. చూసారా అండి, ఎంతో గర్వముతో నేనే రాజుగా ఉండాలి, నేనే పరిపాలించాలి, నా మాట అందరూ వినాలి అని ఒక గర్వంతో కూడిన మనస్సు అబీమెలెకుకుంది. ఇటువంటి ఆలోచన ద్వారా ఆయన ఇంకొక పని ఏం చేశాడంటే, 9వ అధ్యాయం 4వ వచనంలో, వాటిలో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. ఎవరినన్నా పని వాళ్ళని, మంచి వాళ్ళని పెట్టుకుంటారు కదండి. అంటే ఈ గర్వంలో అబీమెలెకు ఏం చేస్తున్నాడు ఆయనకు కూడా అర్థం అవ్వలేదేమో. నేను రాజుని అవ్వాలి,
నాకు ఆ ఆపర్చునిటీ పోతదేమో అని ఏదన్నా సరే, ఏ పనైనా నేను ఖచ్చితంగా చేయాలి, నేను రాజుని అవ్వడానికి ఎంత ఘోరమైన పనైనా నేను చేయాలి అని అనుకుంటూనే తన సహోదరులందరినీ ఒక రాతి మీద చంపడం జరిగింది. ఇంకోటి అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాడంట. ఎంత ఘోరమైన పని కదండి! ఒక అల్లరి జనమును కూలికి పెట్టుకోవడం ఏంటి కదా! ఇట్లా గర్వము వల్ల, ఈ అథారిటీ వల్ల, ఈ దురాశ వల్ల ఆయన ఏం పని చేసినా కూడా మొత్తం కూడా దేవునికి అవమానకరంగా చేశాడు అని అర్థమవుతుంది. తన తండ్రి ఎంత చక్కగా దేవుని పట్ల విధేయత కలిగి నమ్మకంగా ఎలాగైతే పనిచేశాడో, గిద్యోను ఎలా అయితే పనిచేశాడో, అబీమెలెకు మాత్రం అలా జీవించలేదండి. అధికారము మీద ఆశతోని, దురాశతోని ఇలా వెంటపడడం వల్ల ఆయన జీవితము తర్వాత ఏమైందో ఈ క్షణంలో మనం ఈ వాక్యం ద్వారా చూసాం కదా. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏ పని అయితే అప్పగిస్తాడో దాన్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్దామండి. మిగతా దురాలోచన కానీ, దురాశ కానీ మనం పెట్టుకోకూడదు. ఆయన ఏ పని అయితే మనకు అప్పగిస్తారో, అది చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు, మనం సక్రమంగా ఆయన పట్ల విధేయతతో నమ్మకంగా కొనసాగిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్రైజ్ ది లార్డ్.